నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. జూన్ 10, 2026తో 2026 సంవత్సరం జూన్ 10వ తేదీతో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టడం జరిగింది. అత్యధిక రోజుల పాటు నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్న నేతగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రికార్డు నెహ్రూ పేరున ఉండడం, దాన్ని అధిగమించి నరేంద్ర మోడీ ఇప్పుడు ఆ రికార్డును సొంతం చేసుకోవడంతో మీడియాలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన గురించి చర్చ జరిగింది. అయితే అందరూ నరేంద్ర మోడీ గురించి ఏమన్నారు అనేది మనకు తెలిసిందే. కానీ 12 ఏళ్ల ఒక పుష్కర కాలం పాటు భారతదేశ దశని ప్రభావితం చేసిన నరేంద్ర మోడీ 12 ఏళ్లు పూర్తి చేసి నెహ్రూ రికార్డుని బద్దలు కొట్టిన సందర్భంగా మా నమో ఏమన్నారు, ఈ 12 ఏళ్ల పాలన గురించి, తన అనుభవం గురించి, అనుభూతి గురించి నరేంద్ర మోడీ ఏమన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధాని మోదీ తన 12 ఏళ్ల పాలనను దేశ సేవలో ఒక సామూహిక యజ్ఞంగా అభివర్ణించారు. భారత మాతకు సేవ చేయడం నా ఆధ్యాత్మిక సాధన అని ఆయన పేర్కొన్నారు. ప్రజలే తనకు దైవ స్వరూపులని, వారికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని తెలిపారు. ఈ సుదీర్ఘ ప్రయాణం తన ఒక్కరి సాధన కాదని, ఇది అందరి సహకారంతో జరిగిన కృషి అని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అంకితమైందని స్పష్టం చేశారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులే తన విజయ రహస్యమని కూడా ఆయన పేర్కొన్నారు. రాజకీయ సుస్థిరత వల్లనే దేశంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని ఆయన నొక్కి చెప్పారు. యువత, మహిళలు, రైతుల సాధికారతకు తన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని కూడా నమో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు దేశం ప్రపంచ స్థాయిలో కొత్త గుర్తింపు పొందిందని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటపడేయడం ప్రభుత్వం సాధించిన పెద్ద విజయమని పేర్కొన్నారు. భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే అందులో 25 కోట్ల మందిని పేదరికం దిగువ స్థాయి నుంచి, పేదరికం అనే విషవలయంలోంచి బయటపడేయడం జరిగిందని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. పేదరికం నుండి బయటపడిన వారు మళ్ళీ వెనుకబడకుండా మధ్యతరగతిగా ఎదిగేలా కృషి చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. చరేవేతి నిరంతరం ముందుకు సాగడం అనే మంత్రాన్ని అనుసరిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లుగా నమో చెప్పారు. భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చడమే లక్ష్యమని, ఇది కేవలం ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదని, దేశ ప్రజలందరి సంకల్పం కూడా అవ్వాలని ఆయన స్పష్టం చేశారు. స్పేస్, అలాగే అణుశక్తి వంటి కీలక రంగాలను ప్రైవేట్ భాగస్వామ్యం కోసం తెరవడం ద్వారా దేశంలో కొత్త ఆవిష్కరణలకు బాటలు వేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు చేయడం వంటి నిర్ణయాలతో పారదర్శకతను పెంచినట్లు తెలిపారు. పౌరుల పట్ల నమ్మకంతో సెల్ఫ్ అటెస్టేషన్ వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా పాలనను సరళీకరించామని కూడా చెప్పారు. దేశంలో ప్రజల ఆలోచన విధానంలో మైండ్ సెట్ మార్పు తీసుకురావడం ఈ 12 ఏళ్లలో అతిపెద్ద విజయమని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చెప్పారు. స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు సామాన్యుల జీవితాల్లో మార్పు తెచ్చాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ వంటి కీలక సంస్కరణలు దేశ గతిని మార్చాయని తెలిపారు. కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశం స్థిరమైన పాలనతో ముందుకు సాగిందని గుర్తు చేశారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా తయారీ రంగం, ఎగుమతుల పెంపులో దేశం వేగంగా దూసుకుపోతోందన్నారు. పాత తరం పాలనలో జరిగిన రాజకీయ అస్థిరతకు ఇప్పటి సుస్థిర ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనిస్తున్నారని మోదీ చెప్పారు. తాను ఎప్పుడూ ఇలాంటి మైలురాయిని చేరుకుంటానని ఊహించలేదని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని కూడా నమో ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రాజకీయాల కంటే దేశ ప్రగతే ముఖ్యమని, అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా మోదీ చెప్పారు. ప్రభుత్వ ప్రతినిధులుగా సామాజిక బాధ్యతతో నిరంతరం పనిచేయాలని తన సహచరులకు ప్రధాని సూచించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ వృద్ధి రేటు స్థిరంగా ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. దేశంలోని ప్రతి పౌరుడి కళ్ళలో ఉన్న ఆశను, నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ బాధ్యత అని చెప్పారు. స్థానిక తయారీని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కూడా ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూనే ఆధునిక సాంకేతికతతో దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా దేశ ప్రజల ఆశయాలను నెరవేర్చడానికి ఇదే నిబద్ధతతో ముందుకు సాగుతామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ 12 ఏళ్ల పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నరేంద్ర మోడీ ఒక గొప్ప మార్పుని తీసుకురాగలిగామని ఈ సందర్భంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. మీరు మోదీతో ఏకీభవిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒకవేళ మోదీ గత 12 ఏళ్లలో అద్భుతం సాధించారని మీరు అనుకుంటే నమో సాధించిన ఆ గొప్ప మైలురాళ్ళు ఏంటి, అలాగే ఆ మార్పు ఏంటి, మన మైండ్ సెట్లో నమో తీసుకొచ్చిన మార్పు ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.